హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్ రెసిపీ, అలాగే కిడ్స్ చాలా ఇష్టపడే రెసిపీ నేను మీకు ఇది చూపిస్తున్నా అండి. అది వచ్చేసి చాకో లావా కేక్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మనకు చాలా వరకు కేక్స్ అంటే మామూలుగా బర్త్డే కేక్స్ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. చాకో లావా కేక్ అంటే నార్మల్గా మనము చిన్న చిన్న కప్స్లలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. బట్ ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా మనకి ఎక్కువ కప్స్తో యూజ్ లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, అందులో 1 కప్ పాలను యాడ్ చేసుకున్నాను అండి. మనం ఫస్ట్ ఏ కప్తో మనము మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్ తోటి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇక్కడ 1 కప్ పాలు, అలాగే 1/4 కప్ వచ్చేసి నేను ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకున్న. ఆయిల్ వచ్చేసి వితౌట్ ఫ్లేవర్ ఆయిల్, అంటే మనకు కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవి కాకుండా యూజ్ చేసుకుంటాం. 1 టీ స్పూన్ వెనిగర్, అదేవిధంగా 2 to 3 డ్రాప్స్ వచ్చేసి నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ బదులు షుగర్ పౌడర్ కానీ యూజ్ చేసామంటే మనకు చాలా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. షుగర్ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట, మనకు అందులోకి మొత్తం మెల్ట్ అవ్వడానికి. అందుకోసమని షుగర్ పౌడర్ అయితే చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం నీట్గా దానిని మొత్తం మిక్స్ చేసేసామంటే ప్రాపర్గా మనకు మిక్స్ అయిపోతుందండి. బీటర్ తోటి తొందరగా మిక్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు అది మొత్తం మనకు మిక్స్ అయిపోయినాక ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 1 కప్ వచ్చేసి మైదాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యూజ్ చేసుకున్నాను. 1/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 స్పూన్ వచ్చేసి సాల్ట్, కొంచెం సాల్ట్, జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా బాగా మనం మిక్స్ చేసుకుందామండి. సో ఇది వచ్చేసి మనము ఇవే మెజర్మెంట్స్ యూజ్ చేసామంటే ఎప్పుడైనా సరే కేక్స్ అనేది మనకు బాగా ప్లఫీగా స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట. అలాగే మనం కేక్ బ్యాటర్ వచ్చేసి కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో దాన్ని మిక్స్ చేసామంటే చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది. అలాగే మనకు ఎటువంటి లంప్స్ అనేది కానీ రాకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనకు మిక్స్ అయిపోతుంది. సో చూసారు కదా, అలా మొత్తం మనం లంప్స్ అనేది లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. మనకు ఫైనల్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను వెనీలా ఎసెన్స్ని యూజ్ చేశాను కదండి. మీ దగ్గర ఒకవేళ వెనీలా ఎసెన్స్ అనేది లేదు అనుకుంటే దాన్ని టోటల్గా స్కిప్ చేసేసుకొని దాని బదులు మనం ఇలాచీ పౌడర్ అయినా యూజ్ చేసిన మనకు ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. 1 or 2 ఇలాచీస్ యూజ్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు అది మొత్తం మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము. సో అది వచ్చేసి ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని మనము పొంగనాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, పొంగనాలు వేసుకునేకి ప్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. నేను ఇప్పుడు మీకు వచ్చేసి ఆ ప్యాన్లో చూపిస్తున్నాను. ఆ ప్యాన్కి ముందుగా అయితే మొత్తం మనం అన్ని హోల్స్లలో ఆయిల్ని గ్రీస్ చేసేసుకుందాం. ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మనకు ఆయిల్ అనేది దీనికి కంపల్సరీ గ్రీస్ చేసుకోవాలి. అలా గ్రీస్ చేసుకుంటేనే మనకు కేక్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలా ఆయిల్ని మొత్తం గ్రీస్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని నేను అందులోకి వేసుకుంటున్నానండి. కేక్ బ్యాటర్ వేసేటప్పుడు కానీ మనకు ఆ హోల్ మొత్తం క్లోజ్ అయ్యేలాగా కాకుండా మనం హాఫ్ వరకు వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం మరీ ఎక్కువగా వేసుకున్నాము అంటే మనకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూజ్ చేస్తాం కాబట్టి పొంగిపోతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి మనం హాఫ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్గా కేక్స్ అనేది వచ్చేస్తాయి. అలా మొత్తం నేను అన్ని హోల్స్లలో కేక్ బ్యాటర్ అనేది వేసేసుకున్నాను. అలా కేక్ బ్యాటర్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ
డార్క్ కాంపౌండ్ చాక్లెట్ దొరుకుతుంటుంది కదా షాప్స్లలో, దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క కేక్లో నేను ఆ చాక్లెట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. అలా చాక్లెట్స్ అనేది పెట్టేసినాక లైట్గా కొంచెం ప్రెస్ చేయండి, మరి ఎక్కువగా అనేది ప్రెస్ చేయొద్దండి. ఇంకొకటి దీనికి వచ్చేసి డైరీ మిల్క్ అవి క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నామంటే తొందరగా మనకు మెల్ట్ అవ్వవు అనమాట. ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ అయితే చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోయి మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. డైరీ మిల్క్ అవి అయితే తొందరగా మెల్ట్ అవ్వవు, లోపల మొత్తం చాక్లెట్ అలానే ఉండిపోతుంది. సో అలా మనం మొత్తం చాక్లెట్స్ని అరేంజ్ చేసేసిన తర్వాత దానిపై చాక్లెట్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. అందుకోసం నేను హాఫ్ బ్యాటర్నే వేసుకున్నామంటే మరి మనము ఇలా చాక్లెట్స్ పెట్టి మరి దానిపైన బ్యాటర్ పెట్టిన తర్వాత అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలా పైన బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత కానీ లైట్గా ట్యాప్ చేద్దాం. అలా ట్యాప్ చేయడం వల్ల మనకు లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని నేను లిడ్ క్లోజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మనం 10 minutes దీన్ని కుక్ చేసుకోవాలండి. వితిన్ 10 minutesలో మనకు కేక్స్ అనేది రెడీ అయిపోతాయి. సో చూసేస్తారు కదా, ఫైనల్గా మనకైతే చాకో లావా కేక్స్ అనేది రెడీ అయిపోయి పర్ఫెక్ట్గా షేప్లో వచ్చాయి. అలాగే లోపల చాక్లెట్ అనేది కానీ పర్ఫెక్ట్గా మనకు మెల్ట్ అయిపోయాయి అన్నమాట. సో చాలా సింపుల్గా మనకు వితౌట్ మౌల్డ్స్ తోటి మనం చాకో లావా కేక్ అనేది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.